నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హైదరాబాద్ పాత బస్తీలోని చాంద్రయానగుట్ట పరిధిలో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరియు న్యాయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బండ్లగూడలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిని ఆక్రమించి ఈ భారీ కాలేజీ స్కూల్ భవనాలను నిర్మించారంటూ లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు అటు ఓవైసీ విద్యా సంస్థలకు ఇటు ప్రభుత్వ అధికారులకు గట్టి షాక్ ఇచ్చింది. అసలు హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది, ఈ కాలేజీకి అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సదరు వివాదాస్పద విద్యా సంస్థకు అసలు ఎలా అనుమతులు మంజూరు చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పాఠశాల విద్యాశాఖ తరపున హాజరైన ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ఈ ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు 1 నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి లేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ సమాధానంపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కనీస అనుమతులు లేనప్పుడు ఆ స్కూల్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విద్యా సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారంటూ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వేరే కాలేజీల పేర్లతో వీరు ఎన్రోల్మెంట్స్ చేపిస్తూ ఉండవచ్చని విద్యాశాఖ కోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ భవన నిర్మాణాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేలింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఇటు విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదు, అటు భవన నిర్మాణాలకు జిహెచ్ఎంసీ నుంచి అనుమతి లేదు, అలాంటప్పుడు వాటిని మూసివేయడమే కరెక్ట్ కదా అని న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాము అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామని, కానీ అటు ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ కూడా స్పందించడం లేదని విద్యా సంస్థల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ऐसा कहां से आ रहा मुझे भी नहीं मालूम. अब लोगों को शिकायत रहती है, शिकवा रहता है, अरे बाबा इतना पैसा कहां से आ रहा है मेरे पास. अरे भाई मेरे से शिकायत क्यों, अल्लाह से शिकायत करना. अरे अल्लाह तू इस गुनहगार को क्यों दे रहा, हम नेक लोगों को क्यों नहीं दे रहा. अल्लाह से पूछो. मेरी दुआ है कि अल्लाह तू इस गुनहगार के साथ साथ उन नेक लोगों को भी दे दे दौलत, उसके साथ हिदायत भी दे दे कि ऐसे ही माना से. मुझसे दुश्मनी है, मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है. मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना दो. मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा दो. इससे कौम की भलाई होगी ना. मुकाबला करना है तो ये मुकाबला करो. अगर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए. अकबर तू हजारों बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ा रहे हैं. अकबर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे, करोड़ों को देंगे. अकबर तो 1000 यतीमों की कफालत कर रहा है, हम 10,000 यतीमों की करेंगे. मुकाबला इस तरीके से करो ना, जवाब अकबर का इस तरीके से दो ना, इससे कौम का भी फायदा है. नहीं, अकबर साहब यतीम के सर पे हाथ रखे तो हाथ जरा टेढ़ा था, सीधा रहना. यही हो गया होगा. नहीं, अकबर साहब ऐसा क्यों रखे, ऐसा रखना. अकबर साहब खाने पे क्यों रखे, सर पे रखना. अकबर साहब सीने पे क्यों रखे, पीठ पे रखना. आप बताओ, ठीक है भाई, मेरे हाथ में रखने का सलीका नहीं आया, मुझे काबिल नहीं हूं. अल्लाह ने आपको नेक बनाया, काबिल बनाया, इल्म की दौलत से नवाजा. सही हाथ रखना आपको अल्लाह ने सिखाया है, तो चलो आप सही रखो. नहीं, हम रखेंगे नहीं. जो रख रहा है उसको बोलेंगे ये तेरा है, सही नहीं है, ऐसा नहीं है, वैसा नहीं है. हाँ बताओ, ये मिसाल हो गया. खैर महाराज,
मुझे उनकी परवाह नहीं है। हमारा काम जारी था, जारी है, जारी रहेगा। దీంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణ సమయానికి ప్రభుత్వం జీహెచ్ఎంసీలు తీసుకునే నిర్ణయంపై పక్కా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై అధికారుల తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్కం చెరువు FTL పరిధిలో భవన నిర్మాణ అనుమతులపై సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే 3 నెలల సుదీర్ఘ సమయం ఇచ్చినప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా వంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖల నుంచి సరైన సమాధానం రాకపోవడంపై న్యాయస్థానం మండిపడింది. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడానికి చూపే ఉత్సాహం ఇలాంటి రాజకీయ పలుకుబడి ఉన్న పెద్దల అక్రమ కట్టడాలపై ఎందుకు చూపించడం లేదంటూ అధికారుల వివక్షను ఎండగట్టింది. 2015 నుండి ఇప్పటి వరకు ఈ అక్రమ నిర్మాణాలపై కళ్ళు మూసుకొని కూర్చున్న అధికారులందరిపైన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. చివరగా హైకోర్టు అధికారులకు వారం రోజులు మాత్రమే గడువు ఇస్తూ ఇదే ఆఖరి అవకాశమని హెచ్చరించింది. ఈలోగా విద్యా సంస్థల అనుమతులు, మున్సిపల్ పర్మిషన్లు, చెరువు సర్వే నివేదికల అన్ని రికార్డులను కోర్టు ముందు ఉంచాలని, లేదంటే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి విద్యా సంవత్సరం పాడవకుండా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కూడా గతంలోనే సూచించింది. మొత్తానికి హైడ్రా యాక్షన్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఓవైసీ కాలేజీలపై హైకోర్టు ఇచ్చిన ఈ షాక్ ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి అనుమతులు లేవని తేలిన ఓవైసీ విద్యా సంస్థల భవనాలపై హైకోర్టు తీసుకున్న ఈ కఠిన వైఖరిపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.